ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబా గారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో మన బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఇది నీ జీవితం గురించి ఒక ముఖ్యమైన మాట. చూసిన వెంటనే వినమ్మా. చూడు తల్లి, నువ్వు నీ జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి అని అనుకుంటూ ఉన్నావు కదా. ఆ విషయం నాకు తెలుసు తల్లి. నువ్వు అలా ఆనందంగా జీవించాలంటే నీ చుట్టుపక్కల వారి మాటలు అస్సలు పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆ మాటల వలన నీ జీవితమే మారిపోతుంది తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా మంచినే కోరుకుంటూ ఉంటావు, మంచి పనులే చేస్తూ ఉంటావు. అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పమ్మా? జరిగిన దాని గురించి అస్సలు ఆలోచించకు. నీకు కావాల్సింది, నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయం నీ జీవితంలో జరిపిస్తాను తల్లి. అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు. ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు బిడ్డ. అనుకూలమైన ఆలోచనలు చేస్తే జీవితం అనేది అందంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉంటూ అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు. మిగతాదంతా నేను చూసుకుంటాను తల్లి. నువ్వు కొంచెం ఓపికతో తెలివిగా ఆలోచిస్తే నీ మనసులో ఎలాంటి గందరగోళం ఉండదు. నా సాయి నాకు తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ఉండు. అప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరమ్మా. ఎవరైనా తప్పుగా మాట్లాడితే ధైర్యంగా ఎదిరించు. అది మౌనంగా అయినా సరే, లేదా వారికి సమాధానమైనా సరే, ఏదైనా పర్వాలేదు, ఎదిరించి తీరాలి. నీ చుట్టూ ఉన్నవారు ముఖానికి ఎన్నెన్నో కవచాలు వేసుకుని నీతో ప్రేమగా నటిస్తున్నారు బిడ్డ. అలాంటి వారికి కొంచెం దూరంగా ఉండు. అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వు లాంటి వారు. అలాంటి వారి మాటలు అస్సలు పట్టించుకోకు. కాబట్టి నువ్వు కూడా అనవసరంగా ఏదీ మాట్లాడకు. ఎందుకంటే ఇది నీకు కూడా వర్తిస్తుంది బిడ్డ. అలా మాట్లాడి నీ జీవితంలో నువ్వే కష్టాలు కొని తెచ్చుకోకు. ఈ మాటలు నీకెందుకు చెప్తున్నానంటే, నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి అని ముందుగానే జాగ్రత్తలు చెబుతున్నానమ్మా. నా ప్రతి మాట విని అర్థం చేసుకొని ఉపయోగించుకుంటే నీ జీవితం బంగారంలా మారుతుంది. ఒక విషయం చెప్పనా బిడ్డ, మనుషులకు ఎన్ని ఇచ్చినా సరే సంతృప్తి పడరు. నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని మాత్రమే అంటూ ఉంటారు. వాళ్ళకి ఎంతటి వరం ఇచ్చినా కానీ అంతకన్నా ఇంకా ఎక్కువ ఇవ్వమని కోరుతూ ఉంటారు. మనసుని ముందు అదుపు చేసుకోవాలి తల్లి. ఏదైతే తమకు దొరుకుతుందో దానితో సంతృప్తి పడాలి. అంతకంటే శ్రేష్టమైన దానికోసం ప్రయత్నం చేయాలి. అంతేకాని
పక్క వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర లేదని అసూయ పడకూడదు. ఈ విధంగా ఎవరైతే అసూయ పడుతూ ఉంటారో వారు వారి జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరమ్మా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎంత సంపాదించినా ఏం లాభం తల్లి? మనసులో ప్రశాంతత లేకపోతే జీవితంలో ఆనందం ఉండదు. ఈ విషయాన్ని గుర్తించు. ఎప్పుడు దక్కిన దానితో సంతృప్తి పడు. ఏది కావాలన్నా ప్రయత్నం చేయాల్సిందే. మధ్యలో ఏదీ ఆపకూడదు. నువ్వు ఎంతైతే ప్రయత్నిస్తావో అంత మాత్రమే ప్రతిఫలం నీకు దక్కుతుంది. అంతకు మించి దక్కలేదు అంటే నీకు అక్కడి వరకే రాసిపెట్టి ఉంది అని గ్రహించు. నీకు దక్కనిది వేరే వారికి దక్కింది అంటే వారు నీకంటే శ్రమ నోచి ఉన్నారు అని గుర్తించు. బిడ్డ, ఒకవేళ నువ్వే ఎక్కువ కష్టపడి వారు అన్యాయంగా అది పొందితే తప్పకుండా దానికి రెండింతలు వారు కోల్పోతారు తల్లి. ఎప్పటికైనా అది నీకు తిరిగి వస్తుంది. అందుకే బిడ్డ, నీ తండ్రి మాటలు విను. ఎప్పుడూ మంచి ఆలోచనలే చెయ్యి. ఏదైతే నీకు దక్కిందో దానితోనే సంతృప్తిపడు. ఒకవేళ నువ్వు ఎంత ప్రయత్నించినా ఒకటి నీకు దక్కలేదు అంటే దానివల్ల నీకు ప్రమాదం జరుగుతుంది అని నేనే అది నీకివ్వలేదు. ఆ ప్రమాదం గురించి, దాని ఫలితం గురించి ఈరోజు నీకు తెలియదు బిడ్డ. భవిష్యత్తులో నీకే అర్థమవుతుంది. అప్పుడు నువ్వే అనుకుంటావు, నా బాబా నాకు ఇందుకోసమే ఇది ప్రసాదించలేదేమో అని. మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా, నేను ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తాను. తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా. నేను ఎప్పుడూ ఎల్లవేళలా నీతోనే ఉంటాను బిడ్డ. మరొక విషయం తల్లి, నువ్వు ఎవరి దగ్గర కూడా నీ అహంకారాన్ని చూపించకు. అందరి దగ్గర అనుకూలంగా ఉండు. నీకు గాయం చేసిన వారిని మన్నించి వారికి సాయం చేస్తూ ఉండు తల్లి. సకల సంపదలు నేను నీకిస్తాను. నా ఆశీర్వాదం నీకిస్తున్నానమ్మా. ధైర్యంగా ఉండు. ఇకపై నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.